ఓటు సిబిఐ కుట్రలు జాంతానై కాళేశ్వరం బ్యారేజ్ల కుంగుబాటుపై దర్యాప్తును సిబిఐకి అప్పగించడంపై అధికార విపక్షాల మధ్య డైలాగ్స్ అయితే డైనమిట్స్ లా పేలుతున్నాయి. ఇక పారదర్శకత కోసమే ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్తే 22 నెలల తర్వాత రేవంత్ కి జ్ఞానోదయమైందని బీజేపీ సెటైర్ వేసింది. ఇక మరోవైపు కాళేశ్వరం కాంగ్రెస్ బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక తేల్చిందన్న సీఎం రేవంత్ రెడ్డి కేసును లోతైన దర్యాప్తు చేసేందుకు సీబీఐకి అప్పగిస్తున్నామన్నారు. పారదర్శక దర్యాప్తు కోసమే కేంద్ర దర్యాప్తు సంస్థకు కేసును బదిలీ చేస్తున్నామన్నారు. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. ఎన్నో రకాల అంశాలు విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. కాళేశ్వరంపై సీబీఐ విచారణను స్వాగతించింది బీజేపీ. కాళేశ్వరం అవినీతికి పూర్తి బాధ్యత బీఆర్ఎస్దే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవ పరిస్థితులు తెలుసుకుందన్నారు సంజయ్. రాష్ట్ర ప్రభుత్వ తీరు కొండంతవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కాళేశ్వరంపై బీజేపీ మొదట్నుంచి సీబీఐ విచారణ అడుగుతోందని 22 నెలల తర్వాత రేవంత్కు కనువిప్పు కలిగిందన్నారు ఆయన. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టుగా రేవంత్ రెడ్డి గారికి 22 మాసాల తర్వాత ఇప్పుడు కనువిప్పు అయింది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం సిబిఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని, నిజం నిగ్గు తేల్చే సంస్థ సిబిఐది మాత్రమే చెప్పి వారికి నిన్న కనువిప్పు అయింది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ రిపోర్ట్ తప్పుల తడక అని రేవంత్కు అర్థమైంది కాబట్టే కేసును సీబీఐకి అప్పగించారన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. మంచి పని చేసిండ్రు, వాళ్ళకు చేత కాదని తెలుసు, వాళ్ళ రిపోర్టు తప్పుల తడకని తెలుసు, వాళ్ళ రిపోర్టు నిలవదనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇలా వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని చేసిండ్రు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తారని, దాని జరిగిన అక్రమాలను వెలికితీస్తారనే విశ్వాసం మాకుంది. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం విచారణ సాకుతో ప్రధాని మోదీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించడమంటే ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టడమే అన్నారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించే కుతంత్రాలకు తెరదీశారని విమర్శించారు. సీబీఐ, ఈడీ, ఐటీని ప్రధాని మోదీ జేబు సంస్థలుగా విమర్శించిన రేవంత్ రెడ్డి 48 గంటల్లో ఎందుకు మాట మార్చారో చెప్పాలి అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తే రేవంత్ అదే సంస్థకు విచారణ బాధ్యతలను అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి చేదుగా అనిపించిన సీబీఐ రేవంత్కు మాత్రం ముద్దొస్తుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పై ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొంటామన్నారు కేటీఆర్.